Revelations 10:1-7. Amen. ప్రకటన 10వ అధ్యాయం 1 నుండి 7 వరకు. And in the days of the sounding of the seventh angel's message, 7వ దూత బూర ఊదు కాలములలో the mystery of God should be finished. దేవుని మర్మమంతయు సమాప్తమగును. The hidden mystery of Revelations 10:1-7. మరి ఆ దాగి ఉన్న మర్మము ప్రకటన 10:1 నుండి 7 వరకు. The last message to the last church age. చివరి సంఘకాలమునకు చివరి వర్తమానం. What is the last message? మరి చివరి వర్తమానం ఏంటి? What is the last message? చెప్పండి, చివరి వర్తమానం ఏంటి? The hidden mystery of Revelation 10:1-7. Yes. ప్రకటన 10వ అధ్యాయం 1 నుండి 7 వరకు గల దాగున్న మర్మము. Without Revelation 10:1-7 you don't have a message. ప్రకటన 10వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు లేకుండా అసలు నీకు వర్తమానమే లేదు. Before Revelation 10 was fulfilled, మరి ప్రకటన 10 నెరవేర్పు జరగక మునుపు there were many denominations. అక్కడ అనేకమైన సంఘ శాఖలు ఉండే. It is the opening of the seals that called a bride. Yes. ఇది ముద్రలు తెరబడుటయే వధువుని పిలిచినది. యా That's right. Why I'm reading it? ఇది ఎందుకు నేను చదువుతున్నాను? I felt inspired today morning in the hotel room when I was in Warangal, and God brought me this message. నేను హోటల్ రూమ్ లో ఉన్నప్పుడు నేను ప్రేరేపించబడ్డాను. వరంగల్లో నేను ఉన్నప్పుడు ఇది చదవమని. That's why I'm reading it for you. అందుకోసమే నేను మీకు చదువుతున్నాను ఇప్పుడు. Has Revelation 10:1-7 been fulfilled? ప్రకటన 10:1 నుండి 7 వచనాలు నెరవేర్పు జరిగినదా? Or maybe not fulfilled? లేదా నెరవేర్పు జరగలేదా? Maybe partly fulfilled? లేదా కొద్దిగానే నెరవేర్పు జరిగిందా? Or has been fulfilled? లేదా పూర్తిగా నెరవేర్పు జరిగిందా? Has been fulfilled. ప్రకటన 10:1 నుండి 7 వచనాలు పూర్తిగా నెరవేర్పు జరిగినదే. Without Revelation 10:1-7 we didn't have a message. ప్రకటన 10:1 నుండి 7 వచనాలు లేకుండా అసలు మనకు వర్తమానమే లేదు. He doesn't even stop at Revelation 10:1-7. ఆయన అక్కడ కేవలం ప్రకటన 10:1 నుండి 7 వరకు మాత్రమే ఆగలేదు ఆయన. The last message to the last church age, చివరి సంఘకాలమునకు చివరి వర్తమానం అంటున్నాడు ప్రవక్త గారు, fulfills exactly in this age Luke 17:30. Yes. The day when the Son of Man shall be revealed. Amen. మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినములను అను లూకా 17:30లోని మాట ఈ కాలములో సరిగ్గా నెరవేరుచున్నది. It has been fulfilled. అది నెరవేర్చున్నది. Son of Man revealed. మనుష్య కుమారుడు ఏకైక మనుష్య కుమారుడు ప్రత్యక్షమవుట. Son of Man shown his face. మనుష్య కుమారుడు తన యొక్క ముఖమును చూపించాడు. That also I'll read you from the message. నేను దాని కూడా వర్తమానంలో చదివి చూపిస్తా. Who is the Son of Man? ఎవరా మనుష్య కుమారుడు? The word of God. దేవుని యొక్క వాక్యం. And it was revealed. అది ఇప్పుడు బయలుపరచబడింది. Amen. Yes. You know what's the next paragraph? మీకు తెలుసా తర్వాత పారాగ్రాఫ్ లో ఏం చెప్పాడు? And there shall rise false prophets and false Christs. Exactly. మరి అబద్ధ ప్రవక్తలు అబద్ధ క్రీస్తులు లేచి show great signs and wonders, గొప్ప సూచక్రియలు అద్భుతములు చేయుదురు. In so much it deceive the elected if possible. సాధ్యమైతే ఏర్పరచబడిన సైతము మోసపుచ్చెదరు. What's the next line? తర్వాత వరుస ఏంటిది? The people still in doubt. ప్రజలు ఇంకా సందేహములోనే ఉన్నారు. And as usual, యథావిధిగానే the church is just as puzzled. సంఘము ఆశ్చర్యములో ఉన్నది. Are you understanding? మీకు అర్థమవుతున్నదా? Few paragraphs before that, దానికంటే కొంచెం ముందు ఆ యొక్క పారాగ్రాఫ్లలో ప్రవక్త చెప్పాడు. దీనికంటే కొంచెం పారాగ్రాఫ్ల ముందు he started explaining. ఆయన ఇలాగ వివరించడం మొదలు పెట్టాడు. And what happened that అక్కడ ఏం జరిగిందంటే, when that blast came, మరి ఆ పేలుడు జరిగినప్పుడు, and those 7 angels came, ఆ 7 దూతలు వచ్చినప్పుడు, I'm reading paragraph 140 now. ఇప్పుడు నేను 140 పారాగ్రాఫ్ చదువుతున్నా. What was the message? వర్తమానం ఏమిటి? Return home, ఇంటికి తిరిగి వెళ్ళుచున్నాను. for thus saith the Lord.
ఎందుకనగా యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. The 7 mysteries that's been hid in the Bible all these years. Amen. Yes, completely. The 7 mysteries that's been hid in the Bible all these years. These denominations and everything, God is going to open those 7 mysteries to us in the 7 seals. ఈ సంవత్సరములన్నిటిలోనూ ఈ శాఖల మొదలగు వానికి మరుగై బైబిల్లో దాగుండిన 7 మర్మములు దేవుడు మనకు ఆ 7 ముద్రలలో విప్పనై ఉన్నాడు అన్నాను. Next paragraph. తర్వాత పారాగ్రాఫ్. There was that circle coming up from the earth. Amen. అదిగో ఆ వృత్తము భూమిలో నుండి పైకి వచ్చుచున్నది. Like a mist forming. పొగమంచు ఏర్పడిన రీతిగా వృత్తము భూమిలో నుండి పైకి వచ్చుచున్నది. When it did, అది అలాగూ జరిగినప్పుడు it went plumb up into the mountain. అది పర్వతములోనికి వెళ్ళి begin to circle on westward. అది వచ్చిన మార్గము నుండి పశ్చిమ దిశకు గుండ్రముగా వెళ్ళనారంభించినది. From the way it come. అది వచ్చిన మార్గమున Science found it after a while. ఆ తర్వాత కొంత సమయమునకు సైన్స్ దాన్ని కనుగొనినది. In that picture. అదే ఆ పటము 30 miles high 30 మైళ్ళ ఎత్తు and 25 miles across. మరి 25 మైళ్ళ వైశాల్యం. Just exactly in the circle of the pyramid. సరిగ్గా పిరమిడ్ వృత్తములోనే ఉన్నది. Para 142. 142 పారాగ్రాఫ్. And the other day, మరొక రోజున standing there, అక్కడ నిలబడి ఉండగా turn the picture to the right, పటమును కుడి ప్రక్కకు త్రిప్పగా and there is Jesus. అక్కడ యేసు ఉన్నాడు. As he was in the 7 church ages. 7 సంఘకాలంలో ఉన్నట్లుగానే The white wig on. యేసు తెల్లని జుట్టుతోను Showing supreme deity. మరి మహోన్నతమైన దైవత్వమును చూపించుచు అక్కడ ఉండెను. He's Alpha and Omega. ఆయన ఆల్ఫా మరియు ఒమేగా. He's the first and the last. ఆయన ఆదియు మరియు అంతము. He's the supreme judge of all eternity. సమస్త నిత్యత్వమునకు ఆయన మహోన్నత న్యాయాధికారిగా అక్కడ నిలబడి ఉన్నాడు. Standing there. అక్కడ నిలబడి ఉండి Listen what he's saying. Standing there. ప్రవక్త అంటున్నాడు వినండి, ఇక్కడ ఆయన అక్కడ నిలబడి ఉండి To confirm the message of the hour. ఈ గడి యొక్క వర్తమానమును స్థిరపరచుచుండెను. He came to confirm the message of this hour. ఆయన ఈ గడి యొక్క వర్తమానమును స్థిరపరచడానికి ఆయన వచ్చాడు. And మరియు there shall be light about the evening time. సాయంకాల సమయమున వెలుతురు కలుగును. This is the evening light. ఇదే ఈ సాయంకాల వెలుగిది. The light in the evening time. ఇదే సాయంకాల సమయమున వెలుతురు. What's it all about? ఇదంతా ఏమిటి? Listen now, brother. ఇప్పుడు వినండి జాగ్రత్త. This problem started in United States. ఇది యునైటెడ్ స్టేట్స్ లో ఈ సమస్య ప్రారంభమైంది. Because you know this picture was attacked. ఎందుకంటే మీకు తెలుసు కదా ఈ యొక్క పటము పైన దాడి జరిగింది. Oh, this is just a rocket fuel. ఇది కేవలం రాకెట్ పొగ ద్వారా ఏర్పడింది అని. There's no face of Christ. అసలు అందులో ఏ క్రీస్తు ముఖము లేదులే. Then somebody said, అప్పుడు ఒకళ్ళు చెప్పారు, the black and white sees the face, but that original Life magazine doesn't show the face. మరి ఆ బ్లాక్ అండ్ వైట్ గా ఉన్న ఫోటో ఉంది, ఆ ఫోటోలో ఆ ముఖం కనబడుతుంది, కానీ ఆ ఒరిజినల్ గా ఉన్న ఆ పిక్చర్ ఏదైతే ఉందో దాంట్లో లేదు కదా. Somebody gave Brother Branham black and white picture. ఎవరో సోదర్ బ్రహ్నాం గారికి ఆ బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఇచ్చారు. I think it was Brother Peregrine. Yes. నేను అనుకుంటున్నా అది పెరిగ్రీన్ ఇచ్చాడు అనుకుంటా సోదర్ బ్రహ్నాం గారికి ఆ సమయంలో. And the Holy Spirit said, అప్పుడు పరిశుద్ధాత్మ చెప్పాడు, if the black and white picture is wrong, why did the angel talk with Brother Branham to turn the picture? Amen. ఒకవేళ గనుక ఆ యొక్క బ్లాక్ అండ్ వైట్ యొక్క పటము తప్పైతే ప్రభుదూత ఎందుకు విలియం బ్రెన్నాం గారికి నీవు ఆ పటమును కుడిపక్కు తిప్పుము అని చెప్పాడు? Brother Branham didn't turn the picture. సోదర్ బ్రెన్నాం గారు దాన్ని తిప్పలేదని కుడి పక్కకు. 2 years he didn't see the picture. 2 సంవత్సరాలు ఆయన అసలు అది చూడలేదు ఆయన. It is the Holy Ghost. అది పరిశుద్ధాత్మ. It was the angel of the Lord. అది ప్రభు ఒక దూత who told Brother Branham, సోదర్ బ్రెన్నాం గారికి చెప్పాడు, turn the picture. ఆ యొక్క పటమును త్రిప్పుము. And there was the face of Christ. అదిగో అక్కడ క్రీస్తు యొక్క ముఖము ఉన్నది. Are you understanding it, church? ఓ సంఘం, అది నీకు అర్థమవుతున్నది?